ఇక ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, పోలీసులు స్వాధీనం చేసుకున్న సామాగ్రి. 10 మంది మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని బస్తర్ ఐజీ సుందర్ కుమార్ ధృవీకరించారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల మృతదేహాలతో పాటు లైట్ మిషన్ గన్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని సుందర్ రాజ్ వెల్లడించారు. మొత్తానికైతే ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లు ఆగుతలేవు. ఎవరి కోసం చేస్తున్నారు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లు? ఈ బీజాపూర్ జిల్లాలో జరిగేటువంటి ఎన్కౌంటర్లన్నిటికీ కారణమేంది? ఈరోజు అదే ఛత్తీస్గఢ్ అడవుల్లో, ఇటు నల్లమల అడవులైనా, ఇటు ఛత్తీస్గఢ్ అడవులైనా, అటు ఒరిస్సా బార్డర్లో ఉన్న అడవులైనా, ఏ అడవైనా పర్లేదు, ఆ అడవులన్నింటిలో కూడా ఈరోజు జిందాల్ కంపెనీ లాంటి కంపెనీలు వచ్చి అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి నక్సలైట్ల వల్ల ఆ కంపెనీలు లోపలికి పోలేకపోతున్నాయి. కాబట్టి వీళ్ళు ఎన్కౌంటర్ల పేరుతో ఆ చుట్టుపక్కల ఉన్న నక్సలైట్లు అందరినీ కూడా ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటే, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే, ఆ పల్లెల్లోకి వెళ్ళి ఆ పల్లెల్లో ఉన్న ప్రజలని, రైతుల్ని, బాలగోపాల్ సార్ చెప్పినట్టుగా ప్రతి ఎన్కౌంటర్ సంబంధించినటువంటి శివంని మీరు కనుక, అది మహిళ శివం అయితే బాలగోపాల్ సార్ ఒకటే అంటాడు, ఎన్కౌంటర్ జరిగినటువంటి ఏ శవాన్ని తీసుకొచ్చి దానికి పోస్ట్ మార్టం చేసినా దాన్ని అత్యాచారం జరుగుతుందని చెప్పేసి చెప్తాడు. అది ఆడపిల్లలు అయితే ఏ ఎన్కౌంటర్ శివాన్ని తీసుకొచ్చినా కూడా ఆ ఎన్కౌంటర్ ఎట్టి పరిస్థితుల్లో జరిగింది కాదు, వాళ్ళు పోతున్నప్పుడు జరిగింది కాదు, తీసుకొచ్చి కట్టేసి కాల్చి చంపి అవసరమైతే ఆ పల్లెల్లో, ఆ తండాల్లో, ఆ ఆదివాసీ గూడాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దొరకబట్టి వాళ్ళకు నక్సలైట్ల డ్రెస్సులు వేసి వాళ్ళని కాల్చి చంపి ఈరోజు పోలీసులు నక్సలైట్లు లేరనే ముద్ర వేయడం కోసం చేస్తూ ఉంటారని చెప్పేసి బాలగోపాల్ లాంటి ప్రముఖ మీద ఏనాడో చెప్పిండు కదా. మరి మీరు చేస్తున్న ఎన్కౌంటర్లో ఎవరు చచ్చిపోయారు, ఎంతమంది చచ్చిపోయారు, వాళ్ళు ఇది ఏముంది, వాళ్ళు ఎన్నేళ్ళ నుండి నక్సలైట్గా పనిచేస్తున్నారు ఏంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు ప్రకటిస్తారు. వాటిని ప్రకటించే పరిస్థితులు లేవా? ఎన్కౌంటర్లు ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎన్కౌంటర్లు ఎందుకు జరుపుతున్నారు అంటే, ఎలక్షన్ మూడ్లో దేశం మొత్తం ఉన్నది. ఈ ఎన్కౌంటర్లు పెట్టి అంటే వేరే గురించి మాట్లాడే అధికారం అవకాశాలు లేవు. కాబట్టి ఈ ఎన్కౌంటర్ల పేరుతో అక్కడ ఉన్నటువంటి గూడాలలో, అక్కడ ఉన్నటువంటి ఆదివాసులందరినీ భయపెట్టించి నక్సలైట్లను కూడా అడవుల్లోకి వెళ్ళి పారిపోయేటట్టుగా చేసి, ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పైకి వేరే రాష్ట్రాలకు పారిపోయేటట్టుగా చేస్తే, ఆ టైంలో అక్కడికి పోయి జిందాల్ లాంటి కంపెనీలో, లేదంటే అదానీ లాంటి కంపెనీలో, అంబానీ లాంటి ఏంటిది రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు, లేదు అని అంటే ఖనిజ సంపదను దోచుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈరోజు ఆయిల్ కోసమో లేదంటే ఇంకేదైనా క్రూడ్ ఆయిల్ కోసమో, బొగ్గు కోసమో వీళ్ళందరూ పోయి అక్కడ శాంపిల్స్ తీసుకొని ఆ శాంపిల్స్ మొత్తాన్ని సేకరించి ల్యాబుల్లో పట్టుకోవడం కోసం ఈరోజు పోలీసులు ముందు ఎన్కౌంటర్లు చేసుకుంటూ పోతూ ఉంటే, వాళ్ళు వెనకాల వచ్చి ఆ శాంపిల్ని సేకరిస్తున్నారనే విషయం అక్కడ నుండి కొంతమంది అధికారులు కూడా అక్కడ మీడియా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది ఛత్తీస్గఢ్లో జరుగుతున్న రాజకీయం. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తాన్ని తీసుకుపోవడం కోసం, ఆ ఛత్తీస్గఢ్ అడవిని సర్వనాశనం చేయడం కోసం జరుగుతున్నదే. ఈరోజు అవసరమైతే అడవిని తగలబెడతారు వీళ్ళు. అడవిని తగలబెట్టి తగులుపోతున్న మొత్తం అంటుకొని మంటలాడుతున్నటువంటి దాంట్లోకి వెళ్ళి అందరూ పారిపోతే, ఆ అడవిలో ఉన్నటువంటి మంటల్ని ఆర్పడం కోసం పోతున్నటువంటి ఆ ఫైర్ ఇంజన్ల ద్వారా వాళ్ళు శాంపిల్స్ సేకరించుకొని పట్టుకొస్తారు. ఇది ఈ దేశంలో జరిగేటువంటి రాజకీయం. ఈ రాజకీయాలు మనం అర్థం చేసుకోకుండా 10 మందిని చంపినట్టు ఎన్కౌంటర్లో అని చెప్తే, ఇక 10 మంది అసలు ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతున్నాయి, ఎన్కౌంటర్లు జరిగేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, అసలు జనాలు నక్సలైట్లుగా ఎందుకు మారుతున్నారు, ఈ ప్రభుత్వాలు సరైన పాలన కొనసాగించేదంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేదంటే, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చేదంటే, విద్యార్థులకు కనీసం పూర్తి స్థాయిలో మంచి విద్యను అందించేదంటే, ఈరోజు నక్సలైట్గా మారేటువంటి అవకాశాలు ఎందుకు వస్తున్నాయి? నక్సలైట్గా మారేటువంటి అవకాశాలు లేకుండా ప్రభుత్వమే వాళ్లకు కావాల్సినటువంటి కనీస వస్తువులు మొత్తాన్ని కల్పించగలిగితే, వాళ్ళు వస్తువుల కోసం ఈ దేశంలో ఉన్న ప్రజలకు హక్కులు కావాలి, ఈ దేశంలో ఉన్న ప్రజలకు కనీసం వస్తువులు కావాలని చెప్పేసి వాళ్ళు తుపాకులు పట్టాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? వీటిని కదా మాట్లాడుకోవాల్సింది, వీటిని కదా చర్చలకు పెట్టాల్సింది. వాడు మారిండు కాబట్టి ఎన్కౌంటర్ చేసినాం కాబట్టి మేము గొప్ప మేధావులం, ఎన్కౌంటర్ 10 మందిని చంపినా అంటే సిగ్గుండాలి చెప్పుకోవడానికి. 10 మందిని చంపడానికి, 10 మందిని చంపడం అంటే ఎంత పెద్ద నేరం. ఈ 10 మంది కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో, ఆ కుటుంబ సభ్యులు రేపటి రోజున వాళ్ళు కూడా నక్సలైట్గా మారేటువంటి అవకాశం లేదా, ప్రమాదం లేదా?